హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మోస్ 1234. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనం బ్రెడ్ హల్వా అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. బ్రెడ్ హల్వా అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇష్టపడతారు కదా. అందుకే మనమైతే ఈరోజు బ్రెడ్ హల్వా చేసేసుకుందాం. ముందుగా నేనైతే ఇలా బ్రెడ్స్ని అయితే తీసుకుని ఇలా స్లైసెస్ కింద అయితే కట్ చేసుకున్నానండి. చూసారా, ఇలా మనం అయితే చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అయితే మనం పెట్టుకొని దానిలో ఒక 4 స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. మీ ఇష్టం, ఎక్కువ తీసుకున్నా కూడా పర్లేదు. ఇలా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఒకసారి వేయించేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఇలా మనం ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా మనకి బ్రౌనిష్ కలర్ అయితే రావాలి. అలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే కడాయిలో ఒక 1/2 కప్ అయితే షుగర్ అయితే వేసుకున్నాను నేను. దానిలో కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను. ఇలా మనం వేసుకున్న షుగర్ అయితే మొత్తం కరిగేంత వరకు అయితే మనం ఒకసారి కలుపుకోవాలండి బాగా. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇదైతే మనకి పాకం రావాలండి. కొద్దిగా తీగ పాకం వచ్చే దానికంటే ముందే మనమైతే బ్రెడ్స్ అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కొద్దిగా చిన్న గ్లాస్ మిల్క్ అయితే వేసుకున్నాను అంతే. ఇలా మిల్క్ అయితే వేసుకున్న తర్వాత మనకి ఇలా కొద్దిగా ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలా ఇలాచీ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనమైతే స్టవ్ కట్టేసుకుని ఇలా మన హల్వా అయితే రెడీ అయిపోతుంది. చూసారా, చాలా బాగుంది కదా హల్వా. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.